హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం వలన అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతాం కదండి. ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు, డెకరేషన్స్, ముందుగా చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్, ఇవన్నీ కూడా టైం మేనేజింగ్ చేసుకుంటూ నేను ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నప్పుడే ముందు రోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి ముందు నిండుగా ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు రాసి కుంకుమతో అలంకరించి చక్కగా పూలతో అలంకరించుకుంటే వాకిలి చూసి అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటారు. అందుకే చక్కగా నిండుగా అలంకరించుకోవాలి. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే కాదండి, ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో ఇంటి ముందు నీట్గా ఉండేటట్లుగా నిండుగా ముగ్గు ఉండేటట్లుగా చూసుకోండి. ఫస్ట్ అయితే నేను ఈ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ ఐటమ్స్ ఏం తీసుకున్నానో చూపిస్తాను. అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం ఒక కొత్త చీర సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. కొన్ని జాకెట్ ముక్కలు కలసం కోసం, అలాగే తాంబూలం ఇవ్వడానికి తీసుకున్నాను. 2 కొబ్బరికాయలండి, ఒకటి కలసం కోసం, ఒకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి తీసుకున్నాను. గాజులండి, ఇవి నేను కొన్ని కలసం పైన పెట్టుకోవడానికి, కొన్ని వచ్చిన ముత్తైదులకి తాంబూలంలో ఇవ్వడానికి తీసుకున్నాను. అమ్మవారి ఫేస్ ఒకటి తీసుకున్నానండి. లక్ష్మీదేవి కాసు ఒకటి తీసుకున్నాను. ఇది ఖజానా జ్యువెలరీలో తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మా ఫాదర్ లక్ష్మీదేవి కాసు కొనిస్తారండి. సో ఈ ఇయర్ కూడా కొనిచ్చారు. కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. కొన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం, కొన్ని ముత్తైదులలో తాంబూలంలో ఇవ్వడానికి తీసుకున్నాను. పసుపు, కుంకుమ, ఒక్కలు వచ్చిన ముత్తైదులకి తాంబూలంలో పెట్టడానికి తీసుకున్నాను. నేను కొన్ని రకాల పువ్వులు అయితే తీసుకున్నానండి. కొన్ని డెకరేషన్స్ చేయడానికి, కొన్ని అమ్మవారి దగ్గర వేయడానికి, కొన్ని నేను పెట్టుకోవడానికి తీసుకున్నాను. మామిడాకులండి, గుమ్మానికి తోరణాలు కట్టడానికి, అలాగే కలసంలో పెట్టడానికి తీసుకున్నాను. తమలపాకులండి, వచ్చిన ముత్తైదులకి తాంబూలంలో ఇవ్వడానికి తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి బంతిపూల మాల తీసుకున్నాను, మెయిన్ గుమ్మానికి అలంకరించడానికి అనమాట. అరటి పిలకలండి, అమ్మవారి దగ్గర పెట్టడానికి తీసుకున్నాను. సో ఇవండి నేను పూజ కోసం తీసుకున్న ఐటమ్స్ అనమాట. మామిడాకులు పూలతో గుమ్మానికి తోరణాలు అందంగా ఈజీగా చేసుకోవచ్చండి. మామిడాకులు చామంతి పూలను కలిపి కట్టుకోవాలి. ఒక్కొక్క మామిడాకును తీసుకొని ఫోల్డ్ చేసి దానిపై చామంతి పువ్వు పెట్టుకొని సూది దారంతో కుట్టుకోవాలండి. మామిడాకులు పూలతో గుమ్మానికి తోరణాలు లేనిదే ఫెస్టివల్ సీజన్ కంప్లీట్ చేయలేం కదా. ఇలా రెడీ చేసుకున్నవన్నీ కూడా ఒక థ్రెడ్లోకి తీసుకొని ఇలా, అలాగే ఎన్ని డెకరేటివ్ లీవ్స్తో డెకరేషన్ చేసినా కూడా ఈ మామిడాకులు పూలతో వచ్చే లుక్కే ట్రెడిషనల్గా ఉంటుంది కదా. ఇంకా నేను తీసుకున్న బంతిపూల మాల మెయిన్ గుమ్మానికి చక్కగా అలంకరించేశాను. ఇంక ఇంట్లో ఉండే పూజకి ఉపయోగించే వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, వీటన్నిటిని ముందు రోజే శుభ్రం చేసుకున్నానండి. పూజ రోజున ఉదయాన్నే ప్రసాదాల హడావడి ఉంటుంది కాబట్టి ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్, డెకరేషన్స్ చేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. ముందు రోజే లక్ష్మీవారం రోజున ఇంటిని క్లీన్ చేసుకుంటాం కాబట్టి, ఇల్లు కడుక్కోవడం లాంటివి చేసుకుంటాం కాబట్టి, అదే రోజు నైట్ పూజ సామాన్లు శుభ్రం చేసుకోవడం, స్టవ్ క్లీన్ చేసుకోవడం, అమ్మవారి సారీ డ్రేపింగ్ లాంటివి చేసుకుంటే నెక్స్ట్ డే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ప్రసాదాల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. నేను ఈ వరలక్ష్మి వ్రతానికి 5 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ పులిహార అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ ఫెస్టివల్ వచ్చినా సరే పులిహార అనేది నేను చేసే ప్రసాదం లిస్టులో కంపల్సరీ యాడ్ చేస్తానండి. వీటన్నిటికీ మించి ఆలయాల్లో తయారయ్యే వంటి పులిహార ప్రత్యేకమైన రుచి అయితే ఉంటుంది కదండి. పెట్టేది పిడికిడంత ప్రసాదమైన అమృతంలాగా అనిపిస్తుంది కదండి. నాకైతే పులిహార అంటే చాలా ఇష్టం. ఇంకా శనగలు కూడా రెడీ అయిపోయాయండి. నేను శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టేశానండి. ఇది సెకండ్ ప్రసాదం అనమాట. 3వ ప్రసాదం సేమియా పాయసం కూడా రెడీ అయిపోయిందండి. నేను బెల్ల ప్రసాదం కానీ, పరమాన్నం కానీ, సేమియా పాయసం కానీ ఇలా గిన్నెకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ప్రసాదం అనేది చేస్తానండి. 4వ ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి అండి. ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. కొంచెం రవ్వ కేసరి పక్కన పెట్టి మిగిలిన కేసరిని చిన్న చిన్న ఉండలు చేసి ప్రసాదం బూర్లు అయితే చేస్తాను. ఇది 5వ ప్రసాదం అండి. ఇలా ఈ వరలక్ష్మి వ్రతానికి 5 ప్రసాదాలు అయితే చేశానండి. వచ్చిన ముత్తైదులకి తాంబూలం అనేది రెడీ చేస్తున్నానండి. తమలపాకు, పసుపు, కుంకుమ, ఒక్క, పండు, ముందు రోజు నానబెట్టిన శనగలు, గాజులు, జాకెట్ ముక్క, వీటితో తాంబూలం అనేది రెడీ చేశాను. ఇలా తాంబూలం మినీ బ్యాగ్ లాగా ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంకా నేను చేసిన 5 ప్రసాదాలు, అమ్మవారి దగ్గర పెట్టడానికి చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, గవ్వలు, అమ్మవారికి చీర, జాకెట్టు,
తాంబూలం, అలాగే కొన్ని పండ్లు, కలశానికి కట్టడానికి పసుపు రాసిన తమలపాకు తోరణం, పసుపు కొమ్ము తోరణం, అమ్మవారి కాసు, అలాగే ముత్తైదులకు తాంబూలం అన్నీ సిద్ధం చేసి ఉంచానండి. నెక్స్ట్ ఇప్పుడు పూజలో కూర్చోవాలి. వ్రతం చేసుకోవాలి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి ఎంత అందంగా రెడీ చేస్తామో ఆ ఇంటి ఇల్లాలు కూడా మంగళప్రదంగా అంతే అందంగా లక్ష్మీదేవిలాగా రెడీ అయి ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి ఇల్లాలకి కూడా అందం. సో వరలక్ష్మి వ్రతం రోజున నా ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో చూస్ చేసుకున్నాను అనమాట. ఈ సారీ వచ్చేసి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇలా చక్కగా రెడీ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేశానండి. నేను పూజ చేస్తూ మీకు వరలక్ష్మి వ్రతం కథ వివరిస్తాను. ఒకరోజు పార్వతీదేవి, స్వామి, ఈ లోకంలో ఏ వ్రతం చేస్తే ఆడవాళ్ళకి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు మరియు సంతాన ప్రాప్తి కలుగుతాయో చెప్పండి స్వామి అని శివుణ్ణి అడుగుతుంది. శివుడు నవ్వుతూ, ఏ స్త్రీ అయినా సరే నేను చెప్పే వ్రతం నిష్ఠగా చేస్తే వాళ్ళకి సకల సౌభాగ్యములు జరుగుతాయి. ఆ వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే రోజున చేయాలని శివుడు పార్వతీదేవితో చెప్తాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోతూ, అసలు ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి స్వామి? ఈ వ్రతం ఎందుకు చేయాలి? ఏ దేవతని స్త్రీలు పూజించాలి? ఈ వ్రతం ఎలా చేయాలి? ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏంటో తెలిస్తే నాకు చెబుతారా అని అడుగుతుంది. శివుడు, సరే నేను చెప్పేది శ్రద్ధగా విను పార్వతి అని వరలక్ష్మి కథ చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం మగధ దేశంలో కందినంబు అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో ధనవంతులు. వాళ్ళ ఇంటి గోడలు కూడా బంగారంతో కట్టుకొని ఉంటారు. అంత ధనవంతులు అందరూ. అదే ఊరిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె తన భర్తను దేవుళ్లాగా పూజించి సేవలు చేసుకునేది. ఆమెకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి నామం పలుకుతూ ఆమెకు పూజలు చేసుకుంటూ ఉండేది. పెళ్లి అయ్యాక కూడా ఆమె ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేది. ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఈమెకి నా అనుగ్రహం ఇవ్వాలి అని అనుకొని ఒకరోజు రాత్రి చారుమతి నిద్రపోతున్నప్పుడు ఆమె కలలోకి లక్ష్మీదేవి వస్తుంది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తికి మెచ్చి నేను వచ్చాను. నిన్ను అనుగ్రహించి వచ్చాను. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ మనసులో ఉన్న అన్ని కోరికలు తీరుతాయని ఇలా చెబుతుంది. నువ్వు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే రోజున నన్ను పూజిస్తే నీకు, నీ కుటుంబానికి సకల సౌభాగ్యములు అలాగే సిరి సంపదలు కలుగుతాయని చెబుతుంది. చారుమతి లక్ష్మీదేవిని చూస్తూ ఆశ్చర్యపోతూ నమస్కరిస్తూ ఎన్నో శ్లోకాలు పాడుతుంది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు మీ అనుగ్రహం కలిగిందని చెప్తుంది. వెంటనే ఆమెకి స్పృహ వచ్చి నిద్రలేచి ఈ వ్రతం తప్పకుండా చేయాలి అని అనుకుంటుంది. ఈ వ్రతం గురించి నాకొక్కరికే తెలుసు. ఈ వ్రతం చేసేసి ధనవంతులు అయిపోవాలని అనుకోకుండా ప్రతి ఒక్క స్త్రీకి ఈ వ్రతం గురించి తెలియాలని అందరికీ చెప్తుంది. అలా అందరూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తానికి లక్ష్మీదేవి చెప్పిన రోజు వచ్చింది. చారుమతి అలాగే మిగతా స్త్రీలు అందరూ తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని చారుమతి ఇంట్లో ఈశాన్య మూలంలో గోమంతో అంతా అలికి మండపం ఒకటి ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు అలాగే పంచపల్లవులతో ఒక కలశాన్ని తయారు చేశారు. ఆ తర్వాత అందరూ కూర్చొని పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియా దేవి సరిత భావ సర్వదా ఈ శ్లోకం పలుకుతూ లక్ష్మీదేవిని పూజించారు. 9 సూత్రములు కలిగిన తోరముని వారి కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధములైన నైవేద్యములను సమర్పించి ఆ మండపంలోని మంట చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. మొదటిగా ఒకసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద బంగారం నాణ్యముల్లో వర్షం కురుస్తుంది. రెండోసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద వజ్రాల వర్షం కురుస్తుంది. మూడోసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ ఒంటి మీద 7 వారాల నగలు ప్రత్యక్షమవుతాయి. 4గోసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాలన్నీ బాగుపడతాయి. 5ఓసారి తిరగగానే వాళ్ళ ఇంటి ముందు బంగారు వాహనములు, గుర్రాలు, ఏనుగులు ప్రత్యక్షమవుతాయి. అలా ఆ మండపం చుట్టూ తిరిగిన ప్రతిసారి లక్ష్మీదేవి వాళ్ళకి ఏం కావాలన్నా అవి చేస్తుంది. అలా కొద్ది సమయానికి వ్రతం పూర్తి చేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదం ఇంట్లో వాళ్ళకి తీసుకువెళ్లారు. అక్కడున్న ఆడవాళ్ళంతా చారుమతి కాళ్ళ మీద పడిపోయి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, నేను చెప్పిన ఈ వ్రతం రహస్య స్వార్థంగా
నువ్వు ఒక్కదానివే చేయకుండా పెద్ద మనసుతో ఊరిలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్పావు చూడు, నువ్వు చారుమతి నా అసలైన భక్తురాలివని హద్దుకుంటుంది. ఇక నుండి ఏ ఆడవాళ్ళైనా సరే శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే రోజున వరలక్ష్మి వ్రతం చేసే తప్పకుండా అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చింది పార్వతి అని శివుడు పార్వతితో చెప్తాడు. పార్వతీదేవి సరే స్వామి, ఈ రోజే మీరు చెప్పిన రోజు, ఈ రోజు నేను వ్రతం చేస్తాను అని అంటుంది. నీకు ఏం కష్టం వచ్చింది పార్వతి, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా అని శివుడు అనగా పార్వతీదేవి నవ్వుతూ లేదు లేదు స్వామి, మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు, నాకు లక్ష్మీదేవిని చూడాలని ఉంది అని అంటుంది. అందుకే వరలక్ష్మి వ్రతం చేస్తాను అని వ్రతం మొదలు పెడుతుంది. తరువాత లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఒకరినొకరు తెలుసుకుంటూ పార్వతి మరియు లక్ష్మీ ఇంకా తులసమ్మకి కూడా పూజ చేసేసాను. నేను పూజ గదిని అలాగే అమ్మవారిని ఎలా అలంకరించానో చూసేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తాంబూలానికి అయితే కొంతమంది ముత్తైదులను పిలిచానండి. మన ఇష్టమండి, ఒకరినైనా సరే లేదా ముగ్గురు ముత్తైదులను కానీ 5గురినైనా సరే తాంబూలం ఇవ్వచ్చు. తాంబూలం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలండి. ఇంకా నేను వచ్చిన ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నానండి. నేను చేసిన ప్రసాదాలు అన్నీ కూడా వచ్చిన ముత్తైదులకి ఇచ్చానండి. నేను ఈ సంవత్సరం 5 ముత్తైదులను అయితే పిలిచానండి. వీడియో అనేది తీయడం అవ్వలేదన్నమాట. అందుకే నేను ముత్తైదులకు ఇచ్చిన వీడియో అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా మా పిల్లలతో కూడా పూజ గదిలో కూర్చొని అమ్మవారికి దండం పెట్టించాను. మా పెద్దోడు చిన్నోడు చాలా హ్యాపీగా దండం పెట్టుకున్నారు. ఇంకా అమ్మవారి దగ్గర బొట్టు పెట్టి మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానండి. చాలా బాగా అలంకరించారండి అమ్మవారిని. ఇంకా తాంబూలం తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. మార్నింగ్ నుండి ఏమీ తినలేదండి, ఒక్క పొద్దు కదండి. టైం ఇప్పుడు 3:30 అవుతుందండి. ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలు అన్నీ కూడా టేస్ట్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. సో ఇదండి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఇలా చేసుకున్నాము. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.